ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు ఒక ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండేటట్టు ఆ జాతిని గిరిజనులో కలపడానికి ఆహర్నిశలు కృషి చేసినటువంటి రవీంద్ర నాయక్ గారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీకు పేర్లు రాసి ఇస్తాం. ప్రింట్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా తెలుసు. మిత్రులారా, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, సంత్ సేవలాల్ మహారాజ్ బంజారాల యొక్క ఆరాధ దైవంగా 286 సంవత్సరాలు, అంటే 1739లో జన్మించినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ ఆంగ్లేయులు బంజారాల్ని ఎప్పుడైతే దెబ్బతీశారో అది తట్టుకోలేక ఆంగ్లేయులంతా చెదిరి బెదిరి బీదిరికానికి లోనై మూఢనమ్మకాలు, వ్యసనాలు, మత మార్పిడిలకు వైపు మొగ్గు చూపుతున్న ఆ కాలంలో మేము కోల్చుకునేటువంటి మాకు దేవతలు సప్తమాతృకలు తప్ప మాకు అంతగా దేవతలు లేరు, ప్రకృతి పూజారులుగా. మరి ఆ సప్తమాతృకలలో దండిమేరామయ్యాడి ఆశీస్సుతో జన్మించినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ మేము అనాది నుంచి ఇప్పటి వరకు ఏ శుభ కార్యక్రమాలు జరిగినా వారి శాకాహారంతో, ఎందుకంటే వారి శాకాహారి బ్రహ్మచారి కనుక వారిని పూజించిన తర్వాతనే మేము దేవునికి పెట్టుకుంటాం. మరి ఈ మాసమంతా సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగినాయి, ఇవాళ పూర్తి అయినాయి. ఇవాళ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారు ముఖ్య అతిథిగా వచ్చారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులంతా వచ్చా. ఇప్పుడే ఆ కార్యక్రమం ముగిసింది. దాని గురించి ఒక 2 నిమిషాలు మా రవీంద్ర నాయక్ గారు మాట్లాడే ముందు నేను చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు 70 సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి బంజారాల చరిత్రను మహారాష్ట్రలో వెలుగు తీసి మా అంతరిస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాల వల్ల ఈ భోగ్ భండారం మేము ఎప్పటికీ చేస్తూనే ఉన్నాం. కానీ మేము చరిత్రలో ఉండాలంటే, ఈ దేశంలో ఎవరైతే 19వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకంటే ముందే మా జాతి మహనీయులు పుట్టారు, కానీ మేము చరిత్రకు ఎక్కలేదు. అది మా దురదృష్టం. అందుకోసం ఈ యాంత్రిక యుగంలో మమ్మల్ని గుర్తించాలి. ముఖ్యంగా మా సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని మొన్న కూడా మీరు చూశారు, కొంతమంది ఎంపీలతో ఆ కార్యక్రమం చేశాం. మేమందరం కలిసికట్టుగా సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా తొందరనే ప్రకటించాలని కోరుతూ, మరి హాతీరామ్ బావాజీ మీకు తెలుసు, అది కూడా ప్రధానమంత్రి గారే స్వయంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రథమ పూజారి, అతను ఎవరో కాదు, ఆశారాం బల్జ్యోత్ బంజారా అని ప్రధానమంత్రి గారే దాన్ని స్వయంగా ప్రకటించారు. నేను ఏం కోరుతున్నానంటే, ఈ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా త్వరలోనే మేము చంద్రబాబు నాయుడుని కలవబోతున్నాం, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మహంత్కి వారు లెటర్ రాస్తూ, బంజారా జాతి నుంచి ఎవరినన్నా మీరు ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయమని ఇస్తే ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇంతవరకు చేయలేదు. 2017 ఎక్కడ 2024 వరకు ఉన్నటువంటి ఆస్తులన్నీ దురాక్రమణకు గురవుతూ ఉన్నాయి. అక్కడ దానికి ఉండవలసినటువంటి పరిమాణం, ఆ మట్టికి ఉండేటువంటి ఏదైతే ఉండాలో ఆ గొప్పతనం లేదు. ఈ దేశవ్యాప్తంగా పోయేటువంటి బంజారాలే అక్కడికి వెళ్తారు, వేరే వాళ్ళు వెళ్ళరు. మరి వాళ్ళకి అక్కడ ఉచితంగా ఉండడానికి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కనీసం ఇప్పటికన్నా ఇన్నేళ్ల చరిత్రలోన మేము బంజారాలం ఈ దేశానికి ఇంత అన్నం పెట్టినటువంటి వాళ్ళం, రహదారులు లేని రోజులు రహదారులు చేసి ఇచ్చినటువంటి వాళ్ళం. మా జాతిని గుర్తించమనేదే తప్ప మేము ఇంకోటి కాదు. మేము తప్పకుండా అందరిని, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మా జాతిని గుర్తించాలనేది మా తాపత్రయం తప్ప మేము ఎవరిని నిందించుకోదలుచుకోలేదు. ఇప్పటికైనా గుర్తించండి, దయచేసి ఇప్పటికైనా గుర్తించి సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించండి. మమ్మల్ని దర్శించుకునేటువంటి మట్టు హాతీరామ్ బావాజీ కూడా మమ్మల్ని చైర్మన్ చేయండి. మా 8వ మా భాష ఏదో ఉందో బంజారా గోర్బోలి భాష, దాన్ని 8th షెడ్యూల్లో చేర్చమనేది మా ప్రథమ డిమాండ్లు. ఇవి అయితే మేము కూడా మనుషులుగా బతుకుతాం. మా మీద అనేక అనుమానాలు ఉన్నాయి, అపోహాలు ఉన్నాయి. అసలు మీరు ఎవరని అడుగుతూ ఉన్నారు? ఇవన్నీ అపనిందలు ఇవన్నీ పోవాలంటే మేము చరిత్రకు ఎక్కాలన్నది కోరుతూ, చరిత్రకు ఎక్కాలని కోరుతూ మా మాజీ ఎంపీ గారు మా దగ్గర ఉండేటువంటి బాసరలో కూడా సంత్ సేవలాల్ మహారాజ్ అక్కడ 41 రోజులు ఉన్నారు కనుక అక్కడ కూడా మందిరం, అంటే మా ఆధ్యాత్మికతను మేము కొనసాగించడానికి
మేము ముందుకు వెళ్ళడానికి సాధు సంతులు ఉట్టిగా ఏదో వాళ్ళ కష్టాల మీద వాళ్ళు మా జాతిని మా ఔన్నత్యాన్ని సాటుతూ ఉన్నారు కనుక వాళ్ళకు ప్రభుత్వ పరంగా అవకాశం ఇవ్వాలని కోరుతూ మా పెద్దన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులకి నమస్కారం. మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీతారాం నాయక్ గారు తెలంగాణ మూమెంట్లో జనరల్గా కోదండరామ్ గారు ఇంటలెక్చువల్స్గా ఎట్లా ఆర్గనైజ్ చేసినారో మా ట్రైబల్స్లో అంతటి ఇంటలెక్చువల్ అయినటువంటి సీతారాం నాయక్ గారు ఇక్కడ వచ్చేసినటువంటి మా బంజారా నాయకులు మీ అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా 286వ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మాజీ మంత్రి ఎంపీ గారు చెప్పినట్టుగా బంజారాల చరిత్రను పునర్లిఖించాలనే ఒక విషయాన్ని ఏదైతే వారు మరి ప్రతిపాదించినారో దాన్ని కొనసాగింపుగానే గత 5 సంవత్సరాలుగా మరి కంటిన్యూస్గా మేము బంజారా సమాజం చరిత్ర ఏంటిది, ఈ చరిత్రాత్మకమైన యొక్క ప్రాంతాలు ఎక్కడున్నాయని చెప్పేసి అది మేము రీసెర్చ్ చేయడం అవి చూడడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటే కాశ్మీరు, చండీగఢ్, ఇదేవిధంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఖాందేశ్, హైదరాబాద్, మరి కన్యాకుమారి వరకు ఇది లమాన్ మార్గ్ ద్వారా బంజారాలు దేశంలో 150 పార్లమెంట్ స్థానాల్లో అదే రకంగా 750 అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్గా ఉన్నటువంటి